ఈ అణువుల వలన మంచే కాదు, ఎంత చెడు జరుగుతుందో చూడండి. యాటమ్ అని వినగానే మనలో భయం కూడా వేస్తుంది. హిరోషిమా, నాగసాకి, చెర్నోబిల్, ఫుకుషిమా ఈ పేర్లు వినగానే అణుశక్తి చేసిన నాశనం మన కళ్ళ ముందు అలా మెదులుతుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై వేసిన అణుబాంబులు కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మందిని బూడిద చేశాయి. రీసెంట్ గా చైనా సౌండ్ కంటే 5 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణిని పరీక్షించింది. ఇవి జపాన్పై వేసిన బాంబుల కంటే 1000 రెట్లు శక్తివంతమైనవి. ఈ రోజు మనం ప్రపంచ దేశాలన్నీ అణ్వాయుధాలను పదును పెట్టుకోవడం చూస్తున్నాం. ఎవరైతే అణుశక్తిని నియంత్రిస్తారో వారే ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తారు అనే పరిస్థితి వచ్చింది. దేవుడు మానవునికి అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకునే అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిచ్చాడు. కానీ మనిషి ఆ శక్తిని దేవుని చిత్త ప్రకారం ఉపయోగించడంలో విఫలమయ్యాడు. అందుకే దేవుడు కలుగజేసుకోబోతున్నాడు. కానీ దాని గురించి తెలుసుకోబోయే ముందు అణువులను అర్థం చేసుకునే ప్రయాణంలో గొప్ప శాస్త్రవేత్తల పాత్ర ఏమిటో చూద్దాం. ఈ ప్రయాణాన్ని మనం సర్ ఐజాక్ న్యూటన్తో మొదలు పెట్టాలి. మన ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆయన చెప్పాడు. ఆయన క్యాలిక్యులస్ ను ఫౌండ్ చేశాడు. మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి న్యూటన్ అణువుల ఉనికిని అంచనా వేశారు. ఆయన దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని స్టడీ చేయడం ద్వారా వాస్తవికతను అర్థం చేసుకోవచ్చని నమ్మారు. ఆ తర్వాత జోసెఫ్ ప్రిస్లీ, ఆయన ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక పాస్టర్ కూడా. సైన్స్ కు మతానికి పడదు అని ఎవరు చెప్పారు? ప్రిస్లీ ఒకవైపు బైబిల్ స్టడీ చేస్తూనే మరోవైపు ప్రయోగాలు చేసి ఆక్సిజన్ ను కనుగొన్నారు. ఆయన ఆక్సిజన్ ను కనుగొనడంలో రసాయన శాస్త్రంలో అనగా కెమిస్ట్రీలో అణువుల ఆవిష్కరణకు ఒక పాత్ ప్రొవైడ్ చేసింది. ఆ తర్వాత జాన్ డాల్టన్, ఈయన కూడా దేవుడంటే భయభక్తులు కలిగిన కుటుంబంలో పుట్టారు. రసాయన చర్యలలో కొన్ని మ్యాథమెటికల్ సీక్వెన్సెస్ ను ఆయన గమనించారు. ఆయన ఆలోచించిన విషయం ఏంటంటే ప్రకృతి ఇలా సింపుల్ రేషియోస్ ఎందుకు వాడుతోంది? బహుశా పదార్థాలన్నీ లెక్కించగలిగే చిన్న చిన్న ముక్కలతో అంటే అణువులతో చేయబడి ఉండాలని. ఈ ఆలోచన ఆధారంగానే ఆయన తన అటామిక్ థియరీ ప్రపోజ్ చేశారు.